ప్రజెంట్ ఏంటంటే ఈ ఫీల్డ్ అంతా కూడా చాలా ఇబ్బంది ఒడిదుడుకుల్లో ఉందండి ఫీల్డ్ అంతా కూడా. ఎందుకంటే డిఓబి కాస్ట్ కానీ చెక్క కాస్ట్ కానీ ఇవన్నీ ఎక్కువ అండి. అలాగే రైలుకేసి పిల్లెట్టు కూడా మేత ఫీడ్ కూడా చాలా ఎక్కువ రేట్స్ అండి. కానీ అవుట్పుట్ వచ్చేసరికి ఎప్పుడైతే మనం చేపల అవుట్పుట్ వస్తుందో అది రేట్ ఉండట్లేదు. అదేవిధంగా రెయ్యి కూడా రేట్ అసలు ఉండట్లేదండి. రెయ్యి రేట్ అంటే దీంట్లో ఇప్పుడు వ్యవసాయం చేస్తాం, వ్యవసాయం చేసిన దానికి దీనికి తేడా ఏంటంటే పెరిషబుల్ నాన్ పెరిషబుల్ అంటాం కదండి. ఇవన్నీ పెరిషబుల్ ఐటమ్స్. ఈ పెరిషబుల్ ఐటమ్స్ ఏంటంటే మనకు సరైన గోడౌన్ ఫెసిలిటీ లేక మండల్ లెవెల్ హెడ్ క్వార్టర్స్లో ఎక్కడా కూడా ఈ గోడౌన్స్ కానీ ఏ ఫెసిలిటీ లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. సో ఇవి దాచుకోలేం. ఇంకా ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు మనకు అవుట్పుట్ ఎక్కువ వస్తుంది మార్కెట్లో అనుకుంటే ఈ మధ్యన ఎవరైతే ఏజెంట్స్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ రోజు అనుకుని రేట్ తగ్గించేస్తున్నారు. అంటే 100 కౌంట్ రెయ్యలు ఉన్నాయంటే 250 260 రూపీస్ ఉంటే మనకు వర్కౌట్ అవుతుందండి. అలాంటిది ఏం చేస్తారంటే ఒకసారి ఒకే రోజు ఆ దిగుబడి వచ్చేసరికి ఏదైనా ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కానీ ఉన్నప్పుడు ఒకసారి ఒకే రోజు దెబ్బతింటాయండి. దెబ్బతిన్నప్పుడు అవి ఒకే రోజు రావటం వల్ల ఏంటంటే ఒకేసారి రేట్ తగ్గించేస్తున్నారు. రేట్ తగ్గించడం వల్ల లాస్ ఇదైపోతుంది, ఎక్కువ లాస్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే మా బ్రేక్ ఈవెన్ కాస్ట్ మా డబ్బులు కూడా మాకు రాని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. సో దీని మీద ఏంటంటే కొంచెం గవర్నమెంట్లో ఏదైనా కలగజేసుకుని ఏదైనా ఒక స్టాండర్డ్ ప్రైస్ అని పెడితే ఈ ఆక్వా రంగానికి నిజంగా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు.